ఇక 3 రంగుల జెండా పట్టి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక పాట పెట్టుకొని చేసిండు కదా. ఇంకా ఆయన అన్నిట్లలో ఆ 3 రంగుల జెండా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక రాష్ట్ర చిహ్నం గురించి ప్రస్తుతానికైతే వాళ్ళు వెనకడుగు వేసిరు. దేనికంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. వెనకడుగు వేసిరు. కానీ ఆ రాష్ట్ర చిహ్నంలో వీళ్ళు ఫైనల్ చేసి వీళ్ళ అఫీషియల్ ఛానళ్ళల్లో బిగ్ టీవీ లాంటి ఛానళ్ళల్లో పెట్టేసి ఇది అదేనా అన్నటువంటి ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఒక డ్రామా స్టార్ట్ చేసినటువంటి ఈ బ్యాచ్ అసలు ఒక లోగోని రిలీజ్ చేసి ఆ లోగో మీద చర్చ నడిచింది. ఇక్కడ చూస్తారా మీరు ఈ లోగో, ఇందులో కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తులు వచ్చేటువంటి విధంగా 3 రంగుల జెండా పెట్టి ఇలా అమరవీరుల స్తూపం పెట్టి ఈ విధంగా పెట్టిరన్నమాట. అసలు దీని అన్నిటి కథ వేరే ఉన్నది. ఈ అమరవీరుల స్తూపం కట్టింది ఎట్లా, దేనికోసం కట్టిర్రు, నిన్న మనోళ్ళు కూడా రాసిర్రు తిన్మార్లా. దాంతోపాటు నిన్న ఒక మిత్రుడు అద్భుతమైనటువంటి ట్వీట్ చేసిండు. ఇగో నేను ఆ ట్వీట్ రీట్వీట్ కూడా చేసిన. ఇగో చూడండి, ఇగో స్తూపం, ఈ స్తూపం ఎప్పుడు కట్టిండో ఎందుకు కట్టిర్రో ఎవరికి ఎరికేనా నీకు అని చెప్పేసి ఓ సన్నాసి గాడు పెడితే దానికి కౌంటర్ ఇచ్చిండు. నువ్వు తెలంగాణని అయితే తెలిసేది, అద్దెకు తెచ్చుకున్న ఆంధ్ర పచ్చమంద బ్యాచ్ అంట కదా, అందుకే నీకు తెలియదు. 1969లో మొదటి దశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డప్పుడు నిప్పు కనికల్లా దూసుకొచ్చిన విద్యార్థులు యువకుల మీదికి అప్పటి దరిద్రపు గొట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ దశల్లో ఫైరింగ్ చేస్తే దాదాపు 369 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మలిదశ ఉద్యమంలోనన్నా, ఇది తొలి దశ ఉద్యమం, ఇది మలిదశ ఉద్యమంలోనైనా వాళ్ళకు వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్న ఆ చావుతోనే తెలంగాణ ఉద్యమము తెలంగాణ వస్తుందని చెప్పేసి. కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫైరింగ్ చేస్తే 369 మంది చచ్చిపోయారు. 369 మంది చచ్చిపోయారు. ఇక చూడండి, అలా ప్రాణాలు కోల్పోయిన అమరుల ప్రాణ త్యాగాలకు గుర్తుగా కట్టిందే గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం. అంటే మేము చంపిన వాళ్ళ గుర్తుగా మేమే కట్టించినామని అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ అధికారిక చిహ్నంలో పెట్టుకొని మా పాపాన్ని మేము అడుగడుగున గుర్తు చేసుకుంటామని చెప్తున్నారా మీరు? స్తూపం కట్టించింది మీరే అంటే సంకలుకోకర్రి. అప్పటి మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి ఆ స్తూపం కట్టడానికి ససేమిరా ఒప్పుకోలేదు. కానీ అప్పటి హైదరాబాద్ మేయర్, మున్సిపల్ గవర్నింగ్ బాడీ, తెలంగాణ ప్రజా సమితి స్థాపకులు కలిసి జిద్దుకు నిలబడేసరికి ఒప్పుకోక తప్పలేదు. ఇక్కడ తెలంగాణ ప్రజాసమితి పార్టీ గురించి కూడా ఇంకో విషయం చెప్పుకోవాలి. 1969లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డప్పుడు కాంగ్రెస్లో ఉన్న చెన్నారెడ్డి దానికి రాజీనామా చేసి టీపీజే అంటే తెలంగాణ ప్రజా పార్టీ అనేటువంటి ఒకటి పెట్టిండు. దానికి అధ్యక్షత వహించి 1971లో తన సారథ్యంలో తెలంగాణ ప్రాంతంలో ఎంపీ ఎలక్షన్స్కి పోటీ చేస్తే 14 సీట్లకు 10 సీట్లు గెలిచి తెలంగాణ పవర్ ఏంటో చూపించింది. ఎప్పుడు 1969లో ఆ పార్టీలో చేరి 71లో ఎన్నికలు జరిగితే. సో అంతమంది అమాయకుల ప్రాణాలు కోల్పోయినా రాజకీయంగా మా ప్రాంత అస్తిత్వం కోరికను అంత బలంగా నిరూపించుకున్న మీ దరిద్రపు గొట్టు కాంగ్రెస్ పార్టీ కనికరించలేదు సరికదా. ఉద్యమాన్ని ఎక్కడికక్కడ అణచివేసి గెలిచిన వాళ్ళను బెదిరించి భయపెట్టి కొనేసి అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి పివి నరసింహారావును 1971లో ఏపీకి తెలంగాణ ప్రాంతం నుండి మొదటి సీఎంగా నియమించి చేతులు దులుపుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ చరిత్రలో మీ పార్టీ చేసిన అన్యాయాలు, అక్రమాలు కుప్పలు తెప్పలుగా బయటపడతాయి. వాటన్నింటికి ప్రతిరూపమే అమరవీరుల స్తూపం. కాబట్టి మీరేదో మెహర్బాను చేస్తున్నట్టు ఫీల్ కాకుర్రి. మీ పాపాలను మేము మర్చిపోకుండా చిరకాలం గుర్తుంచుకునేలా చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. మీ అవివేకానికి అది మేము సంతోషించాలని చెప్పేసి ఇట్లా ఈ విధంగా ఉందన్నమాట. సో కాబట్టి ఈ లోగోలో నువ్వు అమరవీరుల స్తూపం పెట్టినంత మాత్రాన రేవంత్ రెడ్డి అసలు నీకు అర్హత లేదు. నీకు అమరవీరులని ఇట్లా ఆ స్తూపం టచ్ చేసేటువంటి అర్హత కూడా నీకు లేదు సన్నాసి. గుర్తుపెట్టుకో, నువ్వు ముఖ్యమంత్రివి అయినా తెలంగాణ ప్రజలు ఎన్నడూ కూడా నిన్ను తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ప్రేమికుడిగా నీ జన్మలో, నీ జీవితాంతం, నీ ఆఖరి క్షణం కోసం నువ్వు ఫైట్ చేసినా కానీ నువ్వు ఆ కీర్తిని పొందలేవు. ఆ కీర్తిని నీకు ఎప్పటికీ లభించదు. సో కాబట్టి నువ్వు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చెయ్యకు. నీకు కాంగ్రెస్ చరిత్ర తెలియదు, నా కొస తెలియదు, నా మూతి తెలియదు, పీక్తే ఆ ఎంటికకు కొస మొదలు ఏది తెలియదు నీకు. సో కాబట్టి అనవసరంగా ఇంకా మనోభావాలు రెచ్చగొట్టి ఇంకా ఈ విధంగా చేస్తా అంటే బిడ్డ, ఆంధ్ర నాయకులని ఉరికిచ్చినటువంటి గడ్డ ఇది. ఇక్కడ పుట్టినటువంటి గడ్డి పరకకు కూడా రోషం ఉంటుంది, పౌరుషం ఉంటుంది. నీ లెక్క ఆ చంద్రబాబు సంఖలో ఇప్పటికీ జొర్రి వాడు ఏం చెప్తే అది చేసేటువంటి చేతగాని సన్నాసులు ఇక్కడ తెలంగాణలో లేరు. నువ్వు కాబట్టి ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇంకా తెలంగాణ బిడ్డల మనోభావాలతో ఆడుకోవద్దు. ఈ ప్రాంతం రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్ళు అవుతా ఉంది. స్వరాష్ట్ర పాలనలో
ఈ ప్రాంతం ముందుకు పోతా ఉంది, ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ కుట్రలు చేసి చంద్రబాబుతో చేతులు కలిపి నువ్వు ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఈ రాష్ట్ర ఏర్పాటే ఒక విఫల ప్రయత్నం అనేటువంటి చూపించేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు బిడ్డ. ఈ అన్నీ కూడా నువ్వు తగ్గించుకోకపోతే రేపటి నాడు నీకు రాజకీయంగా గోరి కట్టేస్తాము. నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇంకా నువ్వు ఎల్లకాలం ఆ కుర్చీలో కూర్చుంటానని చెప్పేసి కలలుగా అనకు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా నీకంటే గిట్లనే కలగన్నాడు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు సమైక్య పాలకుడు ఇట్లనే కలగన్నాడు. నేను ముఖ్యమంత్రి కాగానే అంతా అయిపోతాను. ప్రజల ఉద్యమం ముందు, ప్రజల ఆకాంక్ష ముందు, ప్రజల తిరుగుబాటు ముందు ఇవి ఏమిటికి సరిపోవు. సో కాబట్టి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఈ తెలంగాణ అస్తిత్వంతో, తెలంగాణ ఆత్మగౌరవంతో పెట్టుకున్న ఏ ఒక్కడు కూడా రాజకీయంగా ముందుకు పోయిన చరిత్ర ఆనవాళ్ళు లేవు. ఇవాళ నీకు కూడా రేపు రాజకీయంగా గోరి కట్టేది కూడా ఇదే తెలంగాణ వాదం, ఇదే తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం రేపన్నాడు నీకు రాజకీయ సమాధిని పెడుతుంది. లేకపోతే నువ్వు ఇలా ఇది పెడతావా? నీ 3 రంగుల జెండలు నీ ఏమైనా పెట్టుకోపోయి తీసుకుపోయి ఎడ పెడతావు? ఇడ ఏందిదా నీ 3 రంగుల జెండలు, నీ కథ కార్ఖానం ఏందిరా భయ్ ఇదంతా కథ? తెలంగాణ సమాజం అంత గుడ్డిది, ఎడ్డిది, నువ్వు ఏం చెప్పినా నమ్ముతుంది అని చెప్పేసి అనుకుంటున్నావా? చూడు ఏం జరగబోతుందో. పార్టీ ముద్ర ఉండేలా ప్రణాళికలు. ఇదేమైనా పార్టీ చిహ్నమా? పార్టీ చిహ్నం లెక్కనే ఉంది. ఇది చూస్తే మీకు అర్థమవుతలేదు. అసలు రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటి? చిహ్నంలో రాచరికపు గుర్తులు తీసేయడమా? తమ పార్టీ రంగులు అందులో పెట్టుకోవడమా? 3 రంగుల జెండా బట్టి సింగమౌలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. ఇప్పుడు ఈ పాట స్ఫూర్తి రాష్ట్ర చిహ్నంలోనూ కనబడుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా రాష్ట్ర చిహ్నం పేరుతో హడావుడి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ లీక్ చేసిన ఓ చిహ్నంలో 3 రంగులు కనిపించాయి. తమ పార్టీ జెండాను చిహ్నంలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్న విమర్శలను మూటగట్టుకుంటుంది. కాంగ్రెస్ ఆసన వచ్చినా ఒప్పుకో. తెలంగాణ కాంగ్రెస్ ఆసన నీకు 5 ఏళ్ళు నిన్ను అరువు తెచ్చుకున్నాం, కూలికి పెట్టుకున్నాం జీతగాని. నువ్వు మాకు 5 ఏళ్ళు నేను కూలికి పెట్టుకున్నా. నువ్వు నా కూలోనివి, ఈ తెలంగాణ ప్రజల కూలోనివి. తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలు తగ్గట్టుగా పనిచేసేటువంటి ఆ రోజుకి వచ్చినటువంటి 5 ఏళ్ల కోసం వచ్చినటువంటి ఒక కూలి వ్యక్తివి నువ్వు. అంతే, ఒక పనోడివి. ఆ పని చేసి చక్కగా పనిచేసి మేము ఇచ్చిన జీతం తీసుకొని దొబ్బేయి సపరేకుట. అంతేగాని నువ్వు వచ్చి ఇష్టం వచ్చినట్టు మారుస్తా, నీ జెండా గుర్తులు పెడతా, సోనియమ్మ పేర్లు పెడతా అంటే ఎవడు ఊకోడు చూసుకుంటా. ఎవడు ఊకోడు. తెలంగాణ తిరగబడుతుంది బిడ్డ. తిరగబడితే మనకు ఘోరంగా ఉంటుంది. అది ఇక తొలి దశ అయిపోయింది, మళ్ళీ దశ అయిపోయింది, తుది దశ వచ్చిందనుకో కాంగ్రెస్ గల్లంతు అడ్రస్ కూడా ఉండదు. ఇప్పుడు ఏపీలో మీ బతికి ఏమైందో చూస్తున్నారు కదా, అంతకంటే ఘోరంగా అవుతుంది ఇంకా ఫ్యూచర్లో. మొత్తం ఒక్కనొక్కని ఏడేటల్లాడ పెట్టేటువంటి రోజులు కూడా వస్తాయి. సో కాబట్టి అనవసరంగా అందంగా తెచ్చుకోకూర్రి. తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ఇక చేసేది ఏమీ లేక ప్రస్తుతానికి వెనకడుగు వేసింది. ఈ లోగో విడుదలని వెనకడుగు వేసింది. కానీ రేపు ఏం చేస్తోందన్న ఆందోళనలు సగటు తెలంగాణ వాదిలో నిజంగా కూడా గూడు కట్టుకొని ఉన్నది. ఆ భయాందోళనలు నిజంగా ఉన్నాయి. ఈ గుర్తులు ఇది కాంగ్రెస్ పార్టీ గుర్తు లెక్క పెట్టి ఇక నువ్వు మొత్తం సోనియా గాంధీని పెట్టు. ఇక్కడ తీసేసి తెలంగాణ తల్లే కదా ఆమె. ఈ అమరవీరుల స్తూపం ఎందుకు? అది కూడా చేసి సోనియా గాంధీని, ఇందిరా గాంధీని, వాళ్ళ కాందాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టి అల్లా పెట్టు, తెలుస్తుంది.